హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గృహ కిచెన్. ఈరోజు మేము రామప్ప టెంపుల్ వెళ్తున్నాము. సో రామప్ప టెంపుల్లో మీరు చూడలేని చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా కట్టింది అన్నీ కూడా రాళ్లతోనే. సో చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుంది కదా. మీకు శివుడిది ఆలయం ఇది. సో ప్రతి ఒక్కరు ఈ శివరాత్రి టైంలో వెళ్ళాల్సిన ఆలయం ఇది. చాలా పురాతనమైనది, 1213 సంవత్సరంది. సో మేడారం నుంచి మీకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో మన తెలంగాణలో ఉంది కాబట్టి సో నాతో పాటు ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి. సో మేము మేడారం నుంచి స్టార్ట్ అయ్యాము ఈ టెంపుల్కి వెళ్ళడానికి. సో ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు మాకు పచ్చటి పొలాలు కనిపించాయి. అలాగే చాలా రోడ్లు అన్నీ కూడా అమానుషంగా ఉన్నాయండి. ఒక అడవి నుంచి వెళ్తున్నట్టుంది. సో చాలా బాగుందండి. చాలా డిఫరెంట్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చూశాను. సో మన తెలంగాణలో ఉండే అందరూ కూడా చూడాలి. అలాగే నాట్యకత్తెల విగ్రహాలు కానీ ఎంత బాగుందండి. అంతా కూడా ప్లేస్ని ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. సో ఫైనల్లీ మేమైతే రామప్ప టెంపుల్ రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, భక్తులందరూ కూడా మేడారం నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. సో మీరు ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ మీకు అన్ని కూడా చెట్లు ఉంటాయి. సో కొన్ని చెట్లు మధ్యలో వేసినవి అండ్ కొన్ని అయితే చాలా పురాతనమైనవండి. జనాలు అయితే చాలా మంది ఉన్నారు, ఎందుకంటే ఆ రోజు మేడారం నుంచి అందరూ వస్తున్నారు కాబట్టి. సో మేము వెళ్ళిన రోజైతే చాలా మంది ఉన్నారు. ఇదైతే చాలా పురాతనమైన చెట్టు. సో మీరు చూసుకోవచ్చు, ఇది మర్రి చెట్టు అంటారు కదా, చాలా పురాతనమైన చెట్టు. సో ఫైనల్లీ మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మధ్యయుగానికి చెందిన శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీన్ని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండడం ఇక్కడ విశేషం అండి. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. సో మీకు ఈ గోడలు కూడా పట్టుకొని చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత పురాతనమైనవి. ఇవన్నీ కూడా రాళ్లతో కట్టింది, ఎటువంటి ఇటుక కానీ ఏమీ లేదు. సో చూడండి అంత టాలెంటెడ్ పీపుల్ అప్పుడు. సో 1200 సంవత్సరం అంటే దాదాపు ఇప్పటికీ మనకి 1000 ఇయర్స్ అవుతుంది కదా, అన్ని ఇయర్స్ బ్యాక్ కట్టిన టెంపుల్. సో ప్రతి ఒక్కరు కూడా మన పురాతన ఆలయాన్ని సందర్శించాలండి. సో ఈ టెంపుల్ని మీరు కనుక సందర్శిస్తే మీకు చాలా మంచి పుణ్యం అనేది దక్కుతుంది. చూడండి మనకి ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది టెంపుల్. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చూడండి పైన కూడా చెక్కారు. ఇది మొత్తం కూడా చెక్క కాదు, మొత్తం రాయి కాబట్టి రాయిని ఇలా చెక్కడం అంటే నార్మల్ విషయం కాదు. సో ఇక్కడ మీకు దేవాలయంలో స్తంభాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాభి వాద్యాలు, అనేక రకములైన వాద్యముల రేఖలు చిత్రింపబడి ఉన్నాయి. ఇది వరంగల్కు 40 మైళ్ళ దూరంలో ఉందండి. ఈ గుడికి 1162లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతరాజు కట్టించారు. సో రామప్ప గుడి ఆలయ నిర్మాణంలో చిత్ర కౌశలం, శిల్పకళ నైపుణ్యం, ఇంత పురాతన ఆలయం. సో ప్రతి ఒక్కరు సందర్శించాలండి ఆ శివాలయాన్ని. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ లాగా ఉంది. ఈ ప్లేసెస్ కూడా ఒక ద్వారం లాగా ఉంది. చూడండి ఈ ప్లేస్ లో కూడా చాలా రకాల అమ్మవార్లు డిజైన్ లాగా ఎంత బాగా చెక్కారో. ఎక్కడా కూడా చిన్న ప్రాబ్లం లేకుండా, ఎక్కడా కూడా క్రాక్ అనేది కాకుండా అప్పటి నుంచి కూడా ఉందంటే మీరు చెక్కు చెదరని అందం. ఆ కాలంలో ఉండే ఓపిక సహనంతో ఇలా పిల్లర్స్ ని కూడా నిర్మించారు. సో ఈ పిల్లర్స్ అనేవి అప్పటి నుంచి కూడా అంత దృఢంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది కదా. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు, ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో 4 పక్కల అమర్చిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరమైనవండి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణలు, వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకళని సమ్మోహితులను చేస్తున్నాయి. సో దేవాలయంలోని స్తంభాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాభి వాద్యాలు, అనేక రకములైన వాద్యముల రేఖలు చిత్రింపబడి ఉన్నాయి. లేపాక్షి విగ్రహం పెట్టారు అండ్ ఇక్కడ మనకి శివాలయం శివుడి విగ్రహం పెట్టారండి. సో ఇక్కడైతే కొబ్బరికాయ అనేది మనం కొట్టి లోపలికి వెళ్ళొచ్చు. ఇదంతా కూడా మీకు సైడ్న ఉండే వ్యూ. సో సైడ్లో అంతా కూడా ఎంత బాగుంది కదా. మనకి ఎవరైనా కూడా ఈవినింగ్ టైంలో ఆర్ డే టైంలో కూడా చక్కగా వెళ్ళి ప్రశాంతంగా ఆ దేవుడి దర్శనం తీసుకొని కొంచెం సేపు ఉండి మనం మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చండి. సో మేడారం నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ ప్లేస్కి కంపల్సరీ విజిట్ చేస్తారు. ఇది మీకు బ్యాక్ సైడ్ టెంపుల్ అండి. ఇక్కడ లైట్ సెట్టింగ్ కూడా పెట్టారు. చూడండి ఇక్కడ కలర్ లైట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ కలర్ లైట్స్ అనేది కూడా రావడం వల్ల అక్కడ షైనింగ్ అనేది ఇంకా బాగుంది. ఆ టెంపుల్ ని ఇంకా బాగా మనకి కనువిందుగా కనిపించేటట్టు చేస్తుంది. ఇక్కడ కూడా ఒక రూమ్ లాగా ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఇలా మనకి కలర్స్ అనేవి కనిపిస్తుంది టెంపుల్లో.
రామలింగేశ్వర ఆలయం దేవుడి దర్శనం అయితే మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి లేపాక్షి విగ్రహం అండి. లేపాక్షి విగ్రహాన్ని మనకి శివుడి విగ్రహం ఆపోజిట్ లో ఎంట్రన్స్ లోనే పెట్టారు. సో లేపాక్షి విగ్రహం కూడా మనకి మంచిగా నల్లరాతి శిల్పం లాగా చేశారండి. ఏనుగు విగ్రహాలు కూడా ఎంత చక్కగా చేశారు. కలర్ షైనింగ్ ఉండే రాయి కాబట్టి సో బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకా పక్కన ఉండే శివాలయం అండి. ఇక్కడ మనకి శివుడి దర్శనం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఒక చిన్న విగ్రహం లాగా పెట్టారంతే. సో ఆ విగ్రహాన్ని కూడా నేను మీకు వీడియో అనేది తీసి చూపిస్తున్నాను. ఇదంతా సైడ్ వ్యూ అన్నమాట. సో ఈ సైడ్ న కూడా ఉండే రాయి కూడా అప్పటి నుంచి కూడా ఎక్కడ క్రాక్ అనేది కాకుండా ఎంత బాగుందో చూడండి. ఎంత సూపర్ గా ఉంది చూడండి. మీరు చూస్తే గనక ఇక్కడ ఎలిఫెంట్ అంటే ఏనుగు బొమ్మలను చిత్రీకరించారు ఎంత బాగా. ఇది మీకు శివుడి విగ్రహం చూడండి ఎంత బాగుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకి రామప్ప టెంపుల్లో చాలా ఉన్నాయండి చూసేవి. నేనైతే చాలా వరకు క్యాప్చర్ చేశాను. కూడా వన్ ఆఫ్ ద కట్టడం అండి. చూడండి ఎంత బాగుంది కదా. మధ్యలో నల్లరాతి శిల్పంలా పెట్టి అండ్ సైడ్ 4 సైడ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్లీ మేము అయిపోయిందండి. దర్శనం చక్కగా అయింది. అండ్ వచ్చేసరికి మేము రిటర్న్ అయిపోయాము. నైట్ 2 అయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు రామప్ప టెంపుల్కి వెళ్ళండి. ఆ శివుడి దర్శనాన్ని చేసుకుంటే మీకు మంచిగా పుణ్యం లభిస్తుంది. అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు గృహ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.